పవన్ కళ్యాణ్కి తమిళనాడు ఘన స్వాగతం పలికింది. ఆయన తాజాగా ఏదైతే హిందూ మున్నానికి సంబంధించినటువంటి సభలో మురుగ భక్తర్గల్ మానాడులో జరిగినటువంటి సభలో భారీ ఉపన్యాసం ఇచ్చారు. ధర్మం అంటే ఏంటి, దుష్ట శక్తులను తొలగించడం ధర్మం, ప్రతివారిని సమానంగా చూడటం ధర్మం, దుష్టుల్ని శిక్షించడం ధర్మం. ఓ పార్టీ నాయకుడు మురుగన్ సభను తమిళనాడులో ఎందుకు చేస్తున్నావు, గుజరాత్ లేదా యూపీలో ఎందుకు చేయట్లేదని అడుగుతున్నాడు. వాళ్ళది విభజన ఆలోచన. ఇలాంటి వారు శివుని మీద అమ్మవారి మీద కూడా రేపు ప్రశ్నలు వేస్తారు. వాళ్ళ చాలా ప్రమాదకరమైన ఆలోచన. నేను 16 ఏట శబరిమల వెళ్ళిన వాడిని. దైపూసం సందర్భంగా తిరుత్తరణికి భక్తుల పోటును చూశాను. విభూతి పెట్టుకుని స్కూల్కి వెళ్ళిన వాడిని. ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు, ఒక ముస్లిం కూడా వాళ్ళ మతాన్ని గౌరవించవచ్చు, కానీ హిందూ తన మతాన్ని గౌరవిస్తే మాత్రం అభ్యంతరం. హిందూ ధర్మాన్ని, హిందూ దేవతలను చులకన చేస్తారు. వాళ్ళ సెక్యులరిజం కాదు, సూడో సెక్యులరిజం. నేను 2014 హైదరాబాద్లో పార్టీ స్థాపించాను. నేను తమిళనాడులో పెరిగాను. తమిళనాడులో సంస్కృతిని అర్థం చేసుకున్నవాడిని, తమిళనాడు సంస్కృతిపై గౌరవాన్ని పెంచుకున్నవాడిని. ఏథెన్స్ కంటే ప్రాచీనమైన మధురై నగరంలో ఇన్ని లక్షల ప్రజల మధ్య హిందూ సాధువుల మధ్య మాట్లాడతాన్ని ఎన్నడూ ఊహించలేదు. మురుగన్ని నమ్మితే విజయం తథ్యం, మురుగన్ని నమ్మితే ఎదుగుదల సుసాధ్యం, మురుగన్ని నమ్మితే శక్తి వస్తుంది. స్కందషష్ఠి కవచం మన మనస్సును ఉక్కుగా చేస్తుంది, మన జీవితాన్ని మధురంగా మార్చుతుంది. ఎలుకల సంఖ్య ఎంత ఉన్నా ఒక నాగుపాము గట్టిగా శబ్దం చేస్తే సరే వాటంతట అవే పరుగుదీస్తాయి. అలాగే మన శత్రువులు ఎంతమంది ఉన్నా మురుగన్ తండ్రి శివుని మేడలోని నాగుని చూసి పారిపోతారు. కాబట్టి మార్పు ఖచ్చితంగా వస్తుంది. అచమిల్లై అచమిల్లై అచం ఎంపతు ఇల్లయే అనే మహాకవి భారతీయార్ మాటలు ధైర్యాన్ని ఇస్తాయి. మార్పు కావాలంటే ధైర్యం ఉండాలి. కష్టాన్ని ఆపేస్తే కాలం నడక ఆపదు. అలానే కొందరు కుచ్చిత ఆలోచనలతో మురుగన్ ధర్మం ఆగదు. ఆ ధర్మం నడుస్తూనే ఉంటుంది. ప్రపంచపు తొలి విప్లవ నాయకుడు మురుగన్. మురుగన్కి భేదభావం లేదు, అందరూ సమానమే. మధురైలో పార్వతీదేవి స్వరూపం మీనాక్షి అమ్మవారు, శివుడు సుందరేశ్వరుని రూపంలో కొలువయ్యారు. వారి కుమారుడు కార్తికేయుడు ఇక్కడే కొలువై ఉన్నారు. షష్ఠ షణ్ముఖ క్షేత్రాల్లో తొలిది 6వది ఈ ప్రాంతంలోనే ఉంది. ఈ తరం వారు మధురై గురించి తెలుసుకోవాలి. మధురై అనేది మీనాక్షి అమ్మవారి పట్టణం. మీనాక్షి అమ్మవారు అంటే పార్వతి అమ్మవారి స్వరూపం. మనం మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాం, అక్కడ ఆశీర్వాదం పొందుతున్నాం, కుంకుమ తీసుకుంటున్నాం, ప్రసాదం తీసుకుంటున్నాం. కానీ ఈ తరం తెలుసుకోలేని నిజం ఒకటి ఉంది. ఒక సమయంలో మధురై ధ్వంసమైంది. ప్రకాశించాల్సిన ఆలయంలో వెలుతురు లేదు, కుంకుమ ఇవ్వాల్సిన ఆలయంలో ఇచ్చేవారు లేరు, పూజలు జరగలేదు, ఆలయాన్ని మూసివేశారు. ఎందుకో తెలుసా? 14వ శతాబ్ద ప్రారంభంలో మధురైని మాలిక్ కపూర్ దోచుకున్నాడు. ఆ తర్వాత 60 సంవత్సరాల పాటు మీనాక్షి ఆలయం మూసివేయబడింది. అలాంటి మధురై చీకటి కాలంలో 14వ శతాబ్దం చివరిలో మళ్ళీ వెలుతురు పుట్టింది. ఆ వెలుతురుని వెలిగించిన వాడు విజయనగర యువరాజు కుమార కంబడన్. మనం అర్థం చేసుకోవాల్సింది, మన విశ్వాసాన్ని ఎవరూ నిలువరించలేరు. మన సంప్రదాయం బలమైంది, ధర్మం లోతుగా ఉంది, లోతుగా ఉండబోతోంది అంటూ చక్కటి ఉపన్యాసం ఇచ్చారు.